టాక్సేషన్ ఆఫ్ ఈసాప్స్ అండ్ ఆర్ఎస్యూస్. ఈసాప్స్ మీనింగ్ అంటే ఏంటి, దాంట్లో డిఫరెంట్ స్టేజెస్ ఎలా ఉన్నాయి, ఇండియాలో టాక్సేషన్ ఎలా జరుగుతుంది, దానికి ఫారెన్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటి, ఏ ఎక్స్చేంజ్ రేట్ యూజ్ చేసుకోవాలి మనకి ఫారెన్ షేర్స్ ఉన్నప్పుడు, డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ ఏంటివి. ఈసాప్స్ అబ్రివేషన్ వచ్చేసి సింపుల్ ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ ప్లాన్. అంటే ఏంటంటే ఎంప్లాయీస్కి ఒక రైట్ వస్తుంది, రైట్ ఆబ్లిగేషన్ కాదు. ఈ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అనేది వినడానికి భలే అట్రాక్టివ్గా ఉంటుంది, కానీ బట్ టాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి. టాక్సేషన్ అనేది 2 ఆస్పెక్ట్స్లో జరుగుతుంది. ఫస్ట్ ఎప్పుడు ఆ షేర్స్ మనకి అలాట్ చేసినప్పుడు, సెకండ్ ఆ షేర్స్ మనం సేల్ చేసినప్పుడు. హలో అండి, ఈ వీడియోలో మనము టాక్సేషన్ ఆఫ్ ఈసాప్స్ అండ్ ఆర్ఎస్యూస్ రిసీవ్డ్ బై ఎంప్లాయీస్ ఇన్ ఇండియా అనే టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. ఈసాప్స్ అనేది నా వీడియోస్ ఫ్యాన్సీ టాపిక్, ఎందుకంటే చాలా ఇండియన్ కంపెనీసు, మల్టీనేషనల్ కంపెనీసు వాళ్ళ ఎంప్లాయీస్కి కాంపెన్సేట్ చేయడానికి స్టాక్ బేస్డ్ ఆప్షన్స్ను వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారనమాట. ఈ వీడియోలో మనం ఈసాప్స్ మీనింగ్ అంటే ఏంటి, దాంట్లో డిఫరెంట్ స్టేజెస్ ఎలా ఉన్నాయి, ఇండియాలో టాక్సేషన్ ఎలా జరుగుతుంది, దానికి ఫారెన్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటి, ఓకే, ఏ ఎక్స్చేంజ్ రేట్ యూజ్ చేసుకోవాలి మనకి ఫారెన్ షేర్స్ ఉన్నప్పుడు, డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ ఏంటివి అనేవి ఈ వీడియోలో చూద్దామండి. మనం ఫస్ట్ పాయింట్ చూసుకుంటే ఈసాప్స్ మీనింగ్ ఏంటంటే, ఈసాప్స్ అబ్రివేషన్ వచ్చేసి సింపుల్ ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ ప్లాన్. అంటే ఏంటంటే ఎంప్లాయీస్కి ఒక రైట్ వస్తుంది, రైట్ ఆబ్లిగేషన్ కాదు, కంపెనీ యొక్క షేర్స్ని ఫ్యూచర్లో ప్రీ డిసైడెడ్ ప్రైస్కి పర్చేజ్ చేసుకోవడం. ఎగ్జాంపుల్ ఏం లేదు, కంపెనీ ఏం చెప్పింది, మా దగ్గర ఒక 3 years నువ్వు ఎంప్లాయ్మెంట్లో ఉంటే 3 years కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆ షేర్ వాల్యూ ఎంతన్నా ఉన్నాయి 40 రూపీస్కి మేము అలాట్ చేస్తామని చెప్పారు. సో ఈసాప్స్ అంటే ఏంటంటే సింపుల్ ఎంప్లాయీస్ రైట్ టు పర్చేస్ దోస్ షేర్స్ ఎట్ ప్రీ డిసైడెడ్ ప్రైస్ ఆన్ ఫుల్ఫిల్లింగ్ దోస్ వెస్టింగ్ కండిషన్స్. వెస్టింగ్ కండిషన్స్ అంటే వాళ్ళు హోల్డింగ్ పీరియడ్ కానీ ఏదన్నా కావచ్చు. ఆర్ఎస్యూస్ అంటే ఏంటంటే ఆర్ఎస్యూస్ కూడా సేమ్ కాన్సెప్ట్, ఇక్కడ ఏం పే చేయరు, ఫ్రీ ఆఫ్ కాస్ట్కి అలాట్మెంట్ జరుగుతూ ఉందన్నమాట. ఈసాప్స్ కానీ ఆర్ఎస్యూస్ కానీ బోత్ ఎంప్లాయీస్కి బెనిఫిట్ అయ్యాయి అనమాట. సో నెక్స్ట్ ఈ లైఫ్ సైకిల్ అనేది ఎలా ఉంటుంది ఈసాప్స్కి అనేది చెక్ చేద్దామండి. ఫస్ట్ దాన్ని మనం 4 స్టేజెస్గా సెగ్రిగేట్ చేయొచ్చు. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి గ్రాంట్ స్టేజ్ అంటారు, సెకండ్ వన్ వచ్చేసి వెస్టింగ్ స్టేజ్, థర్డ్ వన్ వచ్చేసి ఎక్సర్సైజ్ స్టేజ్, ఫోర్త్ వన్ వచ్చేసి సేల్ స్టేజ్. గ్రాంట్ అంటే ఏంటంటే కంపెనీ మన ఎంప్లాయీస్కి ఒక ప్రామిస్ ఇస్తుంది, మీకు ఫ్యూచర్లో ఈ షేర్స్ ఈ రోజున్న మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ ప్రైస్కి మీకు ఆఫర్ చేస్తామని ఒక ప్రామిస్ అనమాట. అది యాక్చువల్గా షేర్స్ ఏం అలాట్ చేయరు, ఒక ప్రామిస్. బట్ ఎంప్లాయీకి ఆ రైట్ యాక్టివ్ కాదు, అప్పుడు జస్ట్ ఇస్ ఏ ప్రామిస్ అనమాట. వెస్టింగ్ అంటే ఏంటంటే ఆ వెస్టింగ్ కండిషన్స్, మా దగ్గర ఒక 3 years 4 years మీరు ఉంటే ఈ షేర్స్ ఇస్తాము అంటారు. అప్పుడు వన్స్ యూ కంప్లీట్ దట్ పీరియడ్ దట్ ఎంప్లాయీ హ్యావ్ ద రైట్, ఆ రైట్ యాక్టివ్ అవుతుంది అనమాట. తనకు కావాలంటే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే తీసుకోకుండా ఉండొచ్చు. ఎక్సర్సైజ్ అంటే ఏంటి, ఆ పర్టికులర్ షేర్స్ అనేది వాడు ఇచ్చిన ప్రైస్కి మనం ఆప్షన్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైస్ 100 రూపీస్ ఉంది, ఆ రోజు మనకి ఇచ్చిన ఆఫర్ చేసిన ప్రైస్ 40 రూపీస్ ఉంది. ఎంప్లాయీస్కి నచ్చింది అనుకోండి, మనీ ఉంటే సో హీ కెన్ పర్చేజ్ ఇట్, నాకు వదిలే అనుకుంటే హీ కెన్ ఇగ్నోర్ ఇట్. అదే మార్కెట్ ప్రైస్ 100 రూపీస్ ఉంది, ఇది ఎప్పుడో ప్రీ డిటర్మైన్ ప్రైస్ కదా, అప్పుడు 100 రూపీ అప్పుడు 40 రూపీస్ అని చెప్పారు. ఇలా మార్కెట్ కండిషన్స్ చూసుకుంటే దాని షేర్ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్కి పడిపోయింది. అప్పుడు అతను ఏం చేయొచ్చు, ఈ కాంట్ పర్చేజ్ దట్ వన్. అతనికి ఎందుకంటే అదొక ఆప్షను, తను కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. సేల్ అంటే ఏంటి అంటే మనకి ఈసాప్స్ కానీ ఆర్ఎస్యూస్ ద్వారా కానీ వచ్చిన షేర్స్ మనం సేల్ చేసుకునే దాన్ని సేల్ స్టేజ్ అంటారు. ఆర్ఎస్యూస్ కూడా సేమ్ అండి, కాకపోతే అక్కడేమో ఎక్సర్సైజ్ ప్రైస్, మనం కొంత ప్రైస్ పే చేసి పర్చేజ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి మనం ఏం పే చేయము, ఫ్రీగా మనకి అలాట్మెంట్ జరుగుతుంది అనమాట. అయితే అండి ఈ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అనేది వినడానికి భలే అట్రాక్టివ్గా ఉంటుంది, కానీ బట్ టాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి. ఆ టాక్సేషన్ ఎలా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దామండి. టాక్సేషన్ 2 స్టేజెస్లో జరుగుతుంది, కానీ ఎంప్లాయీస్ అందరూ ఏమనుకుంటారంటే నేను ఓన్లీ షేర్స్ సేల్ చేసినప్పుడు మాత్రమే ట్యాక్స్ కడతా కదా అనుకుంటారు. అది రాంగ్. టాక్సేషన్ అనేది 2 ఆస్పెక్ట్స్లో జరుగుతుంది. ఫస్ట్ ఎప్పుడు ఆ షేర్స్ మనకి అలాట్ చేసినప్పుడు, సెకండ్ ఆ షేర్స్ మనం సేల్ చేసినప్పుడు. షేర్స్ అలాట్ చేసినప్పుడు టాక్సేషన్ ఎలా జరుగుతుంది అంటే అక్కడ ఫెయిర్ మార్కెట్ వాల్యూకి
మనం ఎక్సర్సైజ్ చేసిన ప్రైస్కి ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో దాన్ని ట్యాక్సబుల్ వాల్యూ ఆఫ్ పర్క్విజిట్ అంటారు. లెట్స్ సే 100 రూపీస్ ఇస్ ద ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆన్ ద డేట్ ఆఫ్ అలాట్మెంట్. వీ పెయిడ్ ఓన్లీ 40 రూపీస్. దట్ 60 రూపీస్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ట్యాక్సబుల్ వాల్యూ ఆఫ్ ద పర్క్విజిట్. ఎంప్లాయర్ ఏం చేస్తాడు, ఆ అమౌంట్ని తీసుకొని ఇన్కమ్ అండర్ ద హెడ్ శాలరీస్లో పర్క్విజిట్స్ అనే ఒక హెడ్ ఉంటుంది, ఆ హెడ్ కింద దాన్ని ఇన్కంలో కన్సిడర్ చేస్తాడు. దాన్ని కన్సిడర్ చేసి సెక్షన్ 192 టీడీఎస్ ఆన్ శాలరీస్ హెడ్ కింద ఏమన్నా టీడీఎస్ వస్తే టీడీఎస్ డిడక్ట్ చేస్తాడు. సెకండ్ వచ్చేసి సేల్ చేసినప్పుడు ఆ షేర్స్ ఏదైతే మనకి ఈసాప్స్ కానీ ఆర్ఎస్యూస్ ద్వారా కానీ మనకి షేర్స్ వస్తే ఆ షేర్స్ మనం సేల్ చేసినప్పుడు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ క్యాపిటల్ గెయిన్స్ అరైజ్ అవుతుంది. అక్కడ లిస్టెడ్ షేర్స్, అన్లిస్టెడ్ షేర్స్ అని 2 కాన్సెప్ట్లు ఉన్నాయి. అదే మనం లిస్టెడ్ షేర్స్లో షేర్స్ మనకి తీసుకున్నట్లయితే హోల్డింగ్ పీరియడ్ మోర్ దాన్ 12 months ఉంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది, లెస్ దాన్ 12 months ఉంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అవుతుంది. అదే అన్లిస్టెడ్ కంపెనీలో షేర్స్ అనుకోండి, హోల్డింగ్ పీరియడ్ మోర్ దాన్ 24 months ఉంటేనే అది లాంగ్ టర్మ్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనమాట. కొన్ని నెక్స్ట్ స్పెషల్ కన్సిడరేషన్స్ వెన్ వీ హ్యావ్ ద ఫారెన్ షేర్స్. మనకి ఫారెన్ షేర్స్ ఈసాప్స్ కానీ ఆర్ఎస్యూస్ ద్వారా కానీ మనకు వచ్చినప్పుడు కొన్ని పాయింట్స్ కన్సిడర్ చేసుకోవాలండి. దాన్ని మనం 3 పార్ట్లుగా సెగ్రిగేట్ చేసుకున్నట్టయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫారెన్ ట్యాక్స్ క్రెడిట్. మనం ఆ షేర్స్ జనరల్గా ఫారెన్ కంపెనీస్ ఏం చేస్తాయి, మనకి షేర్స్ అలాట్ చేసినప్పుడు దాని మీద ట్యాక్స్ కట్ చేస్తాయండి. ఆ ఫారిన్లో పే చేసిన ట్యాక్స్ ఏదైతే ఉందో అది మనం ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు దాన్ని ట్యాక్స్ క్రెడిట్ కింద తీసుకోవచ్చు. అలా తీసుకోకపోతే ఏమవుతుంది, అక్కడ ట్యాక్స్ పే చేస్తున్నాం. బీయింగ్ ఏ రెసిడెంట్ ఇన్ ఇండియా, ఒక పర్సన్ ఇండియాలో రెసిడెంట్ అయినప్పుడు తనకి గ్లోబల్ ఇన్కమ్ ఏదైనా ఉంటే అది ఇండియాలో ట్యాక్సిబుల్ అవుతుంది. సో ఆ ఇన్కమ్ కూడా మీరు ఇందులో కన్సిడర్ చేసుకుని ట్యాక్స్ పే చేస్తే మీకు ఏమవుతుంది, డబుల్ ట్యాక్స్ అవుతుంది. ఆ కేసులో మనం ఏం చేయొచ్చు అంటే ఫామ్ 67 అని ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఫైల్ చేసి అక్కడ పే చేసిన ట్యాక్స్ మనం ఇక్కడ క్రెడిట్ తీసుకోవచ్చు. నేను పే చేసిన ట్యాక్స్ మొత్తం క్రెడిట్ వస్తుందా నాకంటే రాదు. అక్కడ ఒక క్యాలిక్యులేషన్ ఉంది. ఏంటి అంటే అక్కడ పే చేసిన ట్యాక్స్ లేదా అదే ఇన్కమ్ మీద ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం వచ్చిన ట్యాక్స్ ఏదైతే తక్కువ ఉంటుందో అది మనకి ఫారెన్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది. ఆ క్రెడిట్ తీసుకోవాలంటే మనం ఏం చేయాలి, రిటర్న్ ఫైల్ చేసే ముందే ఫామ్ 67 అని ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ మనం ఫైల్ చేసుకోవాలన్నమాట. సార్ మీరు ఇందాకటి నుండి ఆల్రెడీ ఫారెన్ షేర్స్ అని చెప్తున్నారు, ఎక్స్చేంజ్ రేట్ ఏది అప్లై చేసుకోవాలి, నేను కన్వర్షన్ రేట్ ఏది తీసుకోవాలి అంటే దానికి యాక్ట్లో క్లియర్గా చెప్పుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ బయ్యింగ్ రేట్ అని ఒకటి, సింప్లీ వీ కాల్ ఇట్ యాజ్ ఎస్బీఐ టీటీ బయ్యింగ్ రేట్ అంటాం అనమాట. ఆ రేటు ట్రాన్సాక్షన్ జరిగిన రోజు, వెదర్ ఇట్ మే బి అలాట్మెంట్ ఆర్ సేల్ ఆర్ వెదర్ యూ రిసీవ్ డివిడెండ్, ఆ ట్రాన్సాక్షన్ జరిగిన డేట్ రోజు ఆ రేట్ ఏదైతే ఉందో ఆ రేట్ అడాప్ట్ చేసుకొని కన్వర్షన్ చేసుకొని ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫారెన్ అసెట్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఈసాప్స్ కానీ ఆర్ఎస్యూస్ కానీ ఫారెన్ కంపెనీస్ దగ్గర నుండి తీసుకున్నప్పుడు డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ కొన్ని మ్యాండేటరీగా చేయాలి. అవి ఏంటి అంటే ఈ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్ చేసేటప్పుడు మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ డిస్క్లోజర్స్ అనేది క్యాలెండర్ ఇయర్కి ఇవ్వాలి, నాట్ ది ఫినాన్షియల్ ఇయర్. ఫినాన్షియల్ ఇయర్ అంటే మనకు తెలుసు ఏప్రిల్ నుండి మార్చి దాకా ఉంటుంది ఇండియన్ ఫినాన్షియల్ ఇయర్. బట్ క్యాలెండర్ ఇయర్ అంటే ఏంది, జనవరి నుండి డిసెంబర్ దాకా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఫినాన్షియల్ ఇయర్ 24-25 యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనుకుందాం అనుకోండి. మనకు ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసి ఏప్రిల్ 24 నుండి మార్చి 2025 వరకు ఉంటుంది. మనం ఇక్కడ డిస్క్లోజర్ వచ్చేసి జాన్ 2024 నుండి డిసెంబర్ 2024 వరకే ఇవ్వాలి. ఆ డిస్క్లోజర్లో ఏమేమి ఇవ్వాల్సి వస్తుంది, అది వచ్చేసి డిస్క్లోజర్ అసెట్ షెడ్యూల్ ఎఫ్ఏ అని, డిస్క్లోజర్ ఎఫ్ఏ షెడ్యూల్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో మనం ఏం డిస్క్లోజ్ చేయాలి అంటే ఆ కంపెనీ ఏంటి, దాని అడ్రస్ ఏంటి, ఎన్ని షేర్స్ అలాట్ చేశారు, ఏ డేట్ నాట్ అలాట్మెంట్ జరిగింది, దాని ఇనీషియల్ వాల్యూ ఎంత ఉంది, పీక్ వాల్యూ ఎంత ఉంది, క్లోజింగ్ వాల్యూ ఎంత ఉంది, ఆ షేర్స్ ఈ ఇయర్లో సేల్ చేస్తే సేల్ వాల్యూ ఎంత, సేల్ కన్సిడరేషన్ ఎంత రిసీవ్ చేసుకున్నారు, దాని మీద ఏదన్నా మీకు రెవెన్యూ జనరేట్ అయిందనుకోండి డివిడెండ్ లాగల ఆ ఇన్కమ్ ఎంత తీసుకున్నారు అనేది డిస్క్లోజర్ రిక్వైర్మెంట్ ఇవ్వాలి అండి. సో ఇక్కడ కొన్ని డాక్యుమెంటేషన్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈ ఫారెన్ షేర్స్ ఉన్నప్పుడు. ఆ డాక్యుమెంటేషన్ ఏమేంటి అంటే ఫామ్ 67 ఫైల్ చేసిన డీటెయిల్స్, ఫామ్ 16 మనకి ఎప్పుడైతే పర్క్విజిట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేది బేస్డ్ ఆన్ ఫామ్ 16 కదా, ఆ ఫామ్ 16 మనకు రిఫరెన్స్గా ఉండాలి. అలానే మనం ఎప్పుడైనా షేర్స్ సేల్ చేస్తే ఆ సేల్ వైజ్ అనేది ట్రాక్ రికార్డ్ మన దగ్గర ఉండాలి. దాంతోపాటు ఫారెన్ అసెట్ డిస్క్లోజ్ చేసిన కన్ఫర్మేషన్ మీ దగ్గర డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి. కామన్ మిస్టేక్స్ ఎంప్లాయీస్ ఏమనుకుంటారు అంటే
ఏముంది ట్యాక్స్ ఒకసారి పే చేస్తే సేల్ అప్పుడు సరిపోద్ది కదా అనుకుంటారు. కాదు, ట్యాక్స్ అనేది 2 స్టేజెస్లో, ఒకటి అలాట్మెంట్ స్టేజ్లో జరుగుతుంది, 2 అనేది సేల్ జరిగినప్పుడు ట్యాక్స్ వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఫామ్ 67 ఫైల్ చేయకపోతే ఏమవుతుందంటే ఫారెన్ ట్యాక్స్ క్రెడిట్ మీకు రాదు. ఇంకోటి ఫారెన్ అసెట్స్ డిస్క్లోజ్ చేయలేకపోతే ఏమవుతుంది అంటే అప్ టు 10 lakh వరకు మనకు పెనాల్టీ ఇంపోజ్ చేయొచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఎంప్లాయీస్ ఏమనుకుంటారు, అరే స్టాక్ ఆప్షన్స్ ఇవన్నీ మనకి ఎంప్లాయీకి వెల్త్ క్రియేట్ చేయడానికి బాగానే ఉపయోగపడతాయి కదా అనుకుంటారు. బట్ అట్ ద సేమ్ టైం మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్, ట్యాక్స్ ఇంప్లికేషన్స్ కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. పైవన్నీ కన్సిడర్ చేసుకొని మనము ఫారెన్ అసెట్స్ అదే ఈసాప్స్, ఆర్ఎస్యూస్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ కరెక్ట్గా ఇవ్వాలి అన్నమాట. థ్యాంక్ యూ.